వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను ప్రతిభ. తెలంగాణలో ప్రస్తుతం ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారం సంచలనంగా మారింది. గత ప్రభుత్వం నిర్వహించిన ఈ కార్ రేసింగ్ లో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఈ కేసును ఏసీబీకి అప్పగించింది రేవంత్ సర్కార్. తాజాగా ఈ కేసులో A1 గా కేటీఆర్ పేరు చేర్చుతూ ఏసీబీ కేసు నమోదు చేసింది. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. కేటీఆర్ అరెస్ట్ అవుతారా? ఈ కార్ రేసింగ్ లో అసలేం జరిగింది? ఈ అంశాన్ని ప్రభుత్వం ఎందుకు హైలైట్ చేస్తోంది? తెలంగాణ తాజా పరిస్థితులపై స్పెషల్ ఫోకస్. లెట్స్ వాచ్. గత కొన్నాళ్లుగా ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారం తెలంగాణలో హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. ఇందులో భారీగా మనీ లాండరింగ్ జరిగిందని, బీఆర్ఎస్ హయాంలో ఐటీ మంత్రిగా ఉన్న కేటీఆర్ దాదాపు 50 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వ నగదు తారుమారు చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తూ వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి కూడా ఈ వ్యవహారం అడపాదడపా తెరపైకి తెస్తూనే ఉన్నారు. తాము అధికారంలోకి రాగానే వీటన్నింటిపై విచారణ చేపడతామంటూ కూడా హెచ్చరించారు. అయితే ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో ఎలాంటి అవినీతి అక్రమాలు జరగలేదని ఆధారాలతో సహా కేటీఆర్ బయట పెడుతూ వచ్చారు. ఫార్ములా ఈవోలు వీళ్ళ మీద కేసు పెట్టింది చెప్తలేరు, పైసలు అడుగుతుందో చెప్తలేరు, ఎందుకు రేసు పోయిందో చెప్తలేరు, ఆ పైసలు నిక్షేపంగా ఉన్నాయి, మొదటి 2 ఇన్స్టాల్మెంట్లు అక్కడనే వాళ్ళ దగ్గర ముట్టినాయి అని వాళ్ళు పంపిన రిసీట్లు చూపెడతలేరు, 3వ ఇన్స్టాల్మెంట్ మీరు కట్టలేదు కాబట్టి రేస్ క్యాన్సిల్ అవుతుందని చెప్తలేరు. ఆఖరికి FMSCI దగ్గర వచ్చిన పైసలు, వాపసు వచ్చిన పైసలు అవి తీసుకుంటందుకు కూడా వీళ్ళు ముందుకు వస్తలేరు. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్. అయినప్పటికీ ఈ కార్ రేసింగ్ వ్యవహారాన్ని సీరియస్ గానే పరిగణించింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగానే ఈ కేసును ఏసీబీకి అప్పగించాలని గవర్నర్ను కోరగా ఇటీవలే అనుమతించారు. దీంతో నెక్స్ట్ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తి రేపుతూ వచ్చింది. ఇక తాజాగా కేసును ఏసీబీ టేక్ ఓవర్ చేయగా కేటీఆర్ ను A1 గా చేర్చింది. దీంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఓవైపు ఈ కార్ రేసింగ్ లో తాము ఎలాంటి అవినీతికి పాల్పడలేదంటూ పక్కా ఆధారాలను కేటీఆర్ బయట పెడుతుంటే, మరోవైపు ఆయన్ను A1 గా పరిగణిస్తూ కేసు నమోదు కావడంతో అందరిలోనూ కన్ఫ్యూజన్ మొదలైంది. కరప్షనే లేని కేసులో ఏసీబీ ఎందుకు ఇన్వాల్వ్ అయింది? కేసు కక్షపూరితమే అని కేటీఆర్ చేస్తున్న ఆరోపణల్లో నిజమెంత? అసలు ఈ కార్ రేసింగ్ లో ప్రభుత్వం ఎందుకు కేటీఆర్ ను టార్గెట్ చేస్తుందనే ప్రశ్నలు ఎన్నో సందేహాలకు ఆద్యం పోస్తున్నాయి. వీటి గురించి డీటెయిల్ గా చర్చించాలంటే అసలు గత ప్రభుత్వం నిర్వహించిన ఈ కార్ రేసింగ్ లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. తెలంగాణ రాష్ట్రానికి, అందులోనూ హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నంలో అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందుకోసం ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు పురపాలక శాఖ మధ్య 2022 అక్టోబర్ 25న త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం కింద ఫార్ములా ఈ కార్ రేసింగ్ కు సంబంధించిన 9, 10, 11, 12 సీజన్లు నిర్వహించేలా చర్చలు జరిగాయి. అందులో భాగంగానే 9వ సీజన్ ఫార్ములా ఈ కార్ రేసింగ్ 2023 ఫిబ్రవరిలో జరిగింది. హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ చుట్టూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రాక్ లో ఈ రేసింగ్ నిర్వహణ జరిగింది. ఆ టైంలో ఈ రేసింగ్ దేశవ్యాప్తంగా హైలైట్ అయింది. దేశంలో ముంబై, కల్కత్తా, ఢిల్లీ వంటి మహానగరాల్లో ఎన్నున్నా వాటన్నింటినీ తలదన్నేలా హైదరాబాద్ లో జరిగిన ఈ కార్ రేసింగ్ యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. కోట్ల పెట్టుబడులకు ఆహ్వానం పలికింది. ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే, ఇప్పటి వరకు నిర్వహించిన ఈ కార్ రేసింగ్లలో అత్యంత తక్కువ బడ్జెట్ నిర్వహణ హైదరాబాద్ లోనే జరిగింది. కేవలం 55 కోట్ల బడ్జెట్ తోని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రేసింగ్ నిర్వహణ చేసింది. కానీ దీని ద్వారా రాష్ట్రానికి దాదాపు 700 కోట్ల పెట్టుబడులొచ్చాయి. దీంతో హైదరాబాద్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. ఇదే క్రమంలోనే 2024 ఫిబ్రవరిలో మరోసారి ఈ కార్ రేసింగ్ నిర్వహించాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే ఫార్ములా ఈ కార్ రేసింగ్ ను రద్దు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఒప్పందాల్లో పేర్కొన్న అంశాలను పాటించకపోవడంతో తాము హైదరాబాద్ రేస్ నుంచి తప్పుకుంటున్నట్టు ఫార్ములా ఈ ఆపరేషన్స్ ప్రకటించింది. దాంతో సెషన్ రద్దయింది. అయితే రేవంత్ ప్రభుత్వం అనూహ్యంగా ఫార్ములా ఈ కార్ రేసింగ్ రద్దు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, గత ప్రభుత్వంలో కేటాయించిన 55 కోట్ల ప్రభుత్వ ఖజానా దారి మళ్లిందనే ప్రధాన అభియోగం. అయితే ఈ అభియోగం నిజమా కాదా అని విశ్లేషిస్తే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొదట దీనిపై వివరణ ఇవ్వాలని గతంలో పురపాలక శాఖ బాధ్యతలు నిర్వహించిన సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మెమో సైతం జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సిఎస్ మెమోకు సమాధానం ఇచ్చిన అరవింద్ కుమార్
రేసింగ్ ప్రక్రియ త్వరగా జరగాలన్న ఉద్దేశంతోనే చెల్లింపులు చేశామని పురపాలక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనే జరిగిందని అప్పట్లోనే వివరణ ఇచ్చారు. అయితే ప్రతి సీజన్లో పెట్టుబడులు పెడతానన్న ప్రమోటర్ తొలి సీజన్లో తనకు నష్టం వచ్చిందంటూ లేఖలు రాసినట్టు పురపాలక శాఖ పేర్కొంది. ఇక 10వ సీజన్ కు వచ్చేసరికి ప్రమోటర్ గా ఉండేందుకు ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ ముందుకు రాలేదు. అదే సమయంలో ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకోలేదు. ఇలా జాప్యం కారణంగా తొలి ప్రమోటర్ FEO ఒప్పందాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. దీంతో త్రైపాక్షిక ఒప్పందం కాస్త ద్వైపాక్షిక ఒప్పందంగా మారిపోయింది. ఇదే క్రమంలో రెండో దఫా 23 కోట్లు చెల్లించడానికి ముందే ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో అసలు సమస్య మొదలైంది. దీంతో ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోకుండానే నగదు లావాదేవీలు జరిగాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇదే ప్రస్తుతం రేవంత్ సర్కార్ చేస్తున్న ప్రధాన ఆరోపణ. అయితే నిధుల మళ్లింపంతా పారదర్శకంగానే జరిగినప్పటికీ RBI అనుమతి లేకపోవడంతో అవినీతి జరిగిందనేది రేవంత్ ప్రభుత్వం చేస్తున్న ప్రధాన ఆరోపణ. అయితే ఇక్కడ అందరిలోనూ మొదలుతున్న ప్రశ్న ఏదైనా ఉందా అంటే పారదర్శకంగా జరిగిన నిధుల మళ్లింపులో ACB ఎందుకు ఇన్వాల్వ్ అయిందనేది ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మా డబ్బు మేము పంపినాం, బ్యాంకు నుంచి డబ్బు అక్కడికే పంపినాం, అక్కడ అడ్రస్ కూడా ఉందంటే మేమేం డబ్బు పంపలేదని అంటలేం. డబ్బు పంపింది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనే తెలుసు, పంపింది అక్కడికే అని తెలుసు, లండన్కు. కానీ పంపిన విధానం సొంతంగా ఈ రాష్ట్ర ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువలకు సంబంధించి చట్టబద్ధంగా తీసుకోవాల్సినటువంటి అనేక అంశాలకు సంబంధించి వాటిని పక్కన పెట్టి ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రాష్ట్ర ఖజానాకు నష్టం వచ్చింది అనే దాని మీదనే ACB ఫిర్యాదు చేస్తూ ఉంది. దీంతో కేటీఆర్ పై నిజంగానే కక్షపూరితంగా ఈ కేసు నమోదైందా అనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో మొదలయ్యాయి. మొత్తానికి ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారం ఎన్నో ప్రశ్నలు, మరెన్నో సందేహాలకు ఆద్యం పోస్తుంది. మరి ఈ అంశం మున్ముందు ఎలాంటి సంచలనాలకు కారణమవుతుందో చూడాలి.